క్రిస్టియన్ మైనారిటీ ఆధ్వర్యంలోని నెక్లెస్ రోడ్లోని మోక్ష హోటల్లో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో సికింద్రాబాద్ పరిధిలోని చర్చి ఫాదర్లు, పాస్టర్లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వేణుగోపాలస్వామి హాజరయ్యారు. క్రిస్మస్ వేడుకలను పురస్కరించుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. గత 20 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ పక్షాన నిలబడి ఏ పదవి ఆశించకుండా పార్టీ బలోపేతానికి ఎంతో కృషి చేశారని వేణుగోపాలస్వామి తెలిపారు. భారతదేశం అభివృద్ధి చెందాలంటే అది కేవలం సెక్యులర్ పార్టీ అయిన కాంగ్రెస్తోనే సాధ్యమవుతుందని చెప్పారు. అందుకు కులమతాలకు అతీతంగా భారతదేశ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవాలని ఆయన ఆకాంక్షించారు. దృష్ట్యా సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలోని పాస్టర్లందరినీ ఇవాళ ఆత్మీయ సమ్మేళనం కొరకు మేము ఆహ్వానించాము. మా ఆహ్వానాన్ని మన్నించి డివైన్ క్రీస్తు ఆదేశాల మేరకు ప్రతి పాస్టరు ఇక్కడికి మాకు అటెండ్ అయ్యి వాళ్ళ యొక్క ఆశీర్వాదాన్ని మాకు తెలియజేశారు. నేను కాంగ్రెస్ పార్టీ మాకు కేంద్రంలో అధికారం రావాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ఫర్ సికింద్రాబాద్ అనేటటువంటి ఒక సంస్థ ద్వారా మేము కాంగ్రెస్ పార్టీని సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో గెలిపించుకోవాలనే దాని ఉద్దేశంతో మేము ప్రతి పాస్టర్స్ తోటి, ఇమామ్స్ తోటి, ప్రతి ప్రజలతోటి, సంఘాలతోటి మేము ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి మేము ఈ కాంగ్రెస్ పార్టీని ఇక్కడ గెలిపించాలనే ఒక ఉద్దేశంతో మేము ఈ సంస్థ ద్వారా మేము ముందుకు తీసుకెళ్తూ ఉన్నాం. క్రిస్మస్ సంబరాల